హాయ్ అండి. 2026వ సంవత్సరంలో జూలైలో మనకి ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది కదండి. ఆషాఢ మాసంలో మనకి తొలి ఏకాదశి వస్తుంది కదా. శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మనం తొలి ఏకాదశి అని చెప్పి పిలుస్తామండి. దీనిని మనం దేవసైన ఏకాదశి అని కూడా అంటాము. అంటే శ్రీహరి శేషతల్పంపై యోగ నిద్రకు సమాయుక్తమవుతారనమాట. తొలి ఏకాదశి నాడు వైష్ణవాలయాలను దర్శిస్తే సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అయితే ఇప్పుడు మనం ముహూర్తం చూద్దామండి. ఏకాదశి తిథి స్వస్తి శ్రీ చంద్రమానిన శ్రీ పరాభవనామ సంవత్సరం శుక్రవారం 24 జూలై 2026వ సంవత్సరం 24వ తేదీన ఉదయం తిథి 10 గంటల 5 నిమిషాల నుండి కూడా ప్రారంభమవుతుంది. 25వ తేదీ శనివారం 11 గంటల 52 నిమిషాల వరకు కూడా ఈ తిథి అయితే ఉంటుందండి. అయితే మనం సూర్యోదయంతో వచ్చిన తిథిని మనం జరుపుకోవాలి కాబట్టి 25వ తేదీన మనం ఏకాదశి తొలి ఏకాదశి జరుపుకుంటాము. ఆ రోజు వైష్ణవాలయాన్ని సందర్శిస్తే మనకి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయండి. అయితే శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ ఎప్పుడు చేయాలి అంటే 26వ తేదీ ఆదివారం ఉదయం 5 గంటల 55 నిమిషాల నుండి 8 గంటల 35 నిమిషాల లోపు విష్ణు సహస్రనామ పారాయణ చేసుకోవాలి. ఆ రోజు ద్వాదశి తిథి అండి. ఆ రోజు మనం విష్ణు సహస్రనామాలు, విష్ణు అష్టోత్తరం, అలాగే వజ్రకవచం ఇవన్నీ కూడా చదువుకుంటే చాలా మంచిదండి. ఏదో ఒకటి పారాయణ చేయాలి. అలాగే ఆ రోజు ఆషాఢ మాసంలో మనకి 26వ తేదీతో ద్వాదశి, ఆ రోజు ఉపవాసం చెల్లించిన వారు ఉపవాసం చెల్లిస్తారండి.